నమస్తే అండి, నా పేరు వాణి. నేను ఈరోజు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుంచి వెళ్తుంటే అక్కడ విజయ ఆయిల్ ఉంది కదా, గవర్నమెంట్ షాపు. దాంట్లోకి వెళ్ళిన అనమాట. నేను దేని గురించి వెళ్ళినా అంటే 29 రూపీస్ కేజీ రైస్ ఉన్నాయేమో చూద్దాము, అసలు ఎట్లా ఉన్నాయి అనేసి ఐడియా ఉంటుంది అనేసి వెళ్ళాను అనమాట. అక్కడైతే ఇప్పటి వరకు అయితే రైస్ రాలేదంట. బహుశా తెలంగాణలో ఎక్కడ కూడా రాలేదని అన్నారు. కందిపప్పు గురించి అడిగిన అనమాట. 165 రూపీస్ కేజీ అంట. ఈ శనగపప్పు అనమాట 60 రూపీస్ కేజీ ఇచ్చిండు. ఇది ఒకటి నాకు కొంచెం రీజనబుల్ అనిపించి తీసుకున్నా. ఆయిల్స్ మేబీ ఆయిల్ ఫ్యాక్టరీ కాబట్టి రీజనబుల్ రేట్ ఉంటాయేమో. మళ్ళీ గోధుమ పిండి అడిగిన అనమాట. 55 రూపీస్ కేజీ అన్నారు. బాస్మతి రైస్ అడిగిన 135 రూపీస్ కేజీ అన్నారు. మళ్ళీ ఇంకేంటి నార్మల్ రైస్ అడిగిన అనమాట. 55 రూపీస్ కేజీ అంట. సోనా మసూరి అయితే 75 రూపీస్ కేజీ అంట. ఇంకా బయట కన్నా పెద్దగా నాకు ఏమీ ఇది అనిపించలేదు. అందుకని నేను రిటర్న్ వచ్చేసిన అనమాట. అంటే ఏదో ఛానల్లో అక్కడ రైస్ దొరుకుతున్నాయని చెప్పింది అనమాట. ఆ వీడియో చూసి అందరు అంత దూరం పోతారో ఏమో అనేసి, రైస్ చాలా కాస్ట్లీ అయినాయి కదా ఇప్పుడు, అందుకనే అవి తెచ్చుకోవచ్చు అనేసి అంత దూరం వెళ్తారేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అక్కడైతే రైస్ ఇంకా రాలేదు. ఇంకా ఎక్కడెక్కడ అక్కడ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు. వాళ్ళైతే అసలు తెలంగాణలోనే ఆ రైస్ రాలేదని అన్నారనమాట. మళ్ళీ అంత దూరం పోయి అందరు వేస్ట్ అవుతారు అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.